అధికారంలోకి వచ్చాక తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఇవాళ జరిగే సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధత, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం 10 రోజుల పరిపాలన, రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతానికి తగిన చర్యలపై చర్చించే అవకాశం ఉంది. ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ పదవుల భర్తీ, కార్పొరేషన్ల చైర్మన్ల పదవులు, నామినేటెడ్ పోస్టులపై చర్చ జరిగే ఛాన్స్ ఉంది. కొత్త డీసీసీల నియామకాలపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. ముఖ్య నాయకులకు కీలక బాధ్యతలను అప్పగించే విషయంపైన పీఏసీ దృష్టి పెట్టే అవకాశం ఉందని నేతలు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలు ప్రజలకు ఎలా చేరువ చేయాలనే దానిపైన కూడా పీఏసీ మీటింగ్లో చర్చించనున్నారు నేతలు. ఇవాళ గాంధీ భవన్లో జరిగే పీఏసీ మీటింగ్కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ముఖ్య నేతలతో పాటు పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే హాజరవుతారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం కావడంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అనే ఆసక్తి ఏర్పడింది.